ఫీజు కరెక్ట్గా జేబులో కూడా పెట్టలేదు, ఇంతలోకి ఇంకొక పార్టీయా? బా, అదృష్టం అంటే నీదేరా మచ్చా. నమస్తే అమ్మా, రా కూర్చో. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వస్తున్నారు? చిత్తూరు నుంచి వచ్చాను సార్. పాటలు అంటే నాకు ప్రాణం సార్. స్టార్ మేకర్లు 25,000 పైన పాటలు పాడున్నాను సార్. అందరిని అడుగుతూ వస్తే మీ గురించి చెప్పారు సార్. మిమ్మల్ని ఎత్తుక్కుంటూ చిత్తూరు నుంచి వచ్చాను సార్. ఎలాగైనా మీరు నన్ను సినిమాలో పాటలు పాడించినట్టు చేయాలి సార్. స్టార్ మేకర్ లో 25,000 పైగా పాటలు పాడుండవా? అవును సార్. అబ్బా, దీని సిగ్గు తగలయ్యా, వచ్చిపోతున్నా ఇప్పుడు ఫేస్. ఏంది మేడం 25,000 పాటలు అంటే? ఇంత కాలం ఎక్కడున్నారు మేడం మీరు? మొదట్లో ఏం చేశారు? నేను కనిపిలా మీ కంటికి. అప్పుడెప్పుడో వచ్చేసుకుంటే ఈ పాటికి ఆ సుశీలమ్మ తర్వాత మీరే ఉండేవాళ్ళు. ఎక్కడ ఉంటారమ్మా మీరందరూ? ఇంతకాలం మీలాంటి వాళ్ళు కనపడక మరుగున పడింది సార్. మీరైనా వెలుగులోకి తీసుకురండి సార్. నేను ఉండేది అందుకే చాలా మందిని వెలుగులోకి తీసుకొచ్చా. ఏఆర్ రెహమాన్ గారి దగ్గరికి, ఇళయరాజా గారి దగ్గరికి, దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గరికి, ఎంత మంది సింగర్స్ పంపించానంటావు? చాలా మందిని పంపించాను. అంత దేనికి? సుశీలమ్మ గారు, జానకమ్మ గారు, చిత్ర గారు, వీళ్ళందరూ నన్ను ఎంత మెచ్చుకుంటారో తెలుసా? మంచి మంచి మ్యూజిషియన్స్ పంపించానని చెప్పి. చెప్పండి అమ్మా, మిమ్మల్ని దేవిశ్రీ ప్రసాద్ గారి దగ్గర పంపించమంటారా, ఇళయరాజా గారితో మాట్లాడి ఆయన దగ్గర పంపించమంటారా? చెప్పండి. ఏఆర్ రెహమాన్ కాడ పంపించండి సార్. అబ్బా, ఏఆర్ రెహమానా? పంపిస్తా, ఆయనకే ఫోన్ చేస్తున్నా. హలో సార్, రెహమాన్ సార్, నమస్తే సార్. ఏం లేదు సార్, కొత్త సింగర్ ఒకరు వచ్చిన్నారు, అసలు మీ టేస్ట్కి సరిపోద్ది అనుకోండి సార్. అలాగే సార్, మార్నింగ్ 10 వచ్చేయండి అమ్మా. వెళదాం కానీ ఆలోచన ఏంటంటే ఆయనకు బ్యాలెన్స్ 1 కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అది ఇచ్చేసి మనం మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నా. మీకు అభ్యంతరం లేకపోతే క్యాష్ ఉంటే ఏమన్నా అడ్జస్ట్ చేయకూడదు? అవునా, క్యాష్ లేకపోతే మన దగ్గర ఉన్నాయి కదా, ఏమన్నా అడ్జస్ట్ చేయకూడదా? ఇవా సార్? నమ్మకం లేకపోతే వద్దులేమ్మా, నేను కూడా అడుగుండేవాడిని కాదు. ప్రస్తుతానికి నా దగ్గర క్యాష్ లేకనే అడిగింది. అబ్బా, ఇంకొక బకరా పడిపోయింది. సుమారు 50 లక్షల దాకా ఉండొచ్చు. స్కెచ్ చేసింది ఎవరా? మనం పడకుండా ఉంటారా? చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్ మీకు. మీ ఊరు చిత్తూరు అన్నారు, మీ ఊరి పేరు నిలబెట్టారమ్మా. ఇంకా మీరు సింగర్ అయిపోయినట్టే. ఏఆర్ రెహమాన్ గారి బ్యాచ్ లో మీరు ఒక బెస్ట్ సింగర్ అయిపోయినట్టే అనుకోండి. ఓకేనా? వెళ్ళేసి రండి. ఈవిడ ముఖం, ఈవిడ పాట, ఈ ఒక గాన కోకిల, ఈవిడికి ఏఆర్ రెహమాన్ కావాలి. ఎట్లాంటి వాళ్ళు వస్తున్నారయ్యా? రానిలే, అంతా మన మంచి కోసమే కదా. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా మాలాంటి వాళ్ళు క్యాష్ చేసుకోగలిగేది.